హలో, వెల్కమ్ టు దిస్ వీడియో క్లాస్. ఈ వీడియో క్లాస్లో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి ఒక న్యూ కాన్సెప్ట్ని ప్రారంభిద్దాం. చూడండి, ఇక్కడ నేను ఒక 3 సెంటెన్సెస్ రాసాను బోర్డు పైన. ఈ సెంటెన్సెస్ను మనం విశ్లేషిస్తూ అర్థం చేసుకున్నట్లయితే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏమో మనకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. చూడండి, మొదటి సెంటెన్స్, గుణాస్ మ్యాంగో ఈజ్ స్వీట్. ఇక్కడ చూడండి, ఈ స్వీట్ అనేటువంటి అడ్జెక్టివ్ మ్యాంగో యొక్క గుణాన్ని తెలియజేస్తా ఉంది. అంటే ఎంత తీయదనం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం లేదు, తీయదనము ఉంది అనేటువంటి గుణాన్ని మాత్రమే ఇక్కడ తెలియజేస్తా ఉందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుణాస్ మ్యాంగో ఈ స్వీట్ అంటే గుణా దగ్గర ఉన్నటువంటి మ్యాంగో తీయగా ఉంది. అంటే ఎంత తీయగా ఉంది అనేటువంటి విషయం ఇక్కడ లేదు. అంటే డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్, క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ అనేది ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో మనకు లేదనమాట. చూడండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్, డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్, ఈ డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్ అనేది ఇక్కడ మనకు మొదటి సెంటెన్స్ లో లేదు. అంటే తీయగా ఉందన్నమాట. మామిడి పండు తీయగా ఉంది, అంటే ఎంత తీయగా ఉంది అనేటువంటి విషయం ఇక్కడ లేదు. ఇప్పుడు అదే నెంబర్ 2, సెంటెన్స్ నెంబర్ 2, మోహన్స్ మ్యాంగో ఈజ్ స్వీటర్ దాన్ గుణాస్, స్వీటర్ దాన్ గుణాస్. ఇక్కడ చూడండి, ఈ రెండవ వాక్యంలో మోహన్ దగ్గర గుణ దగ్గర కూడా మామిడి పళ్ళు ఉంది, మ్యాంగోస్ ఉంది. ఇక్కడ డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్, మోహన్ దగ్గర ఉన్నటువంటి మ్యాంగో గుణ దగ్గర ఉన్నటువంటి మ్యాంగో కంటే ఎక్కువ తీయగా ఉంది. అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో హయ్యర్ అన్నమాట. హయ్యర్ లేకపోతే మోర్. ఇక్కడ మనం డిగ్రీ అనేసి అనొచ్చు, లేదా క్వాలిటీ అనేసి కూడా అనొచ్చు అనమాట. క్వాలిటీ, క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ లేదా డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్, ఇది ఏదైనా మనం ఇక్కడ ఉపయోగించవచ్చు అనమాట. క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ అన్న చెప్పొచ్చు, లేదా డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్ అన్న చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ రెండవ వాక్యంలో మోహన్ దగ్గర ఉన్నటువంటి మామిడి పండు మ్యాంగో గుణ దగ్గర ఉన్నటువంటి మ్యాంగో కంటే కూడా ఎక్కువ తీయదనం ఉంది. అంటే క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ ఇక్కడ మోర్ లేదా హయ్యర్ అనమాట. కానీ మొదటి దాంట్లో తీయగా ఉందని మాత్రం ఉంది, అంతేగాని ఎంత తీయగా ఉంది అనేది లేదనమాట. సెంటెన్స్ నెంబర్ 3 చూడండి, రామాస్ మ్యాంగో ఈస్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇక్కడ, గుణ, మోహన్, రామ. ఈ ముగ్గురుతో ఈ రామ దగ్గర ఉన్నటువంటి మ్యాంగో క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ వచ్చి ఇక్కడ హైయెస్ట్ లేకపోతే మోస్ట్ అనమాట. ద క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ రామాస్ మ్యాంగో ఈస్ ద హైయెస్ట్ ఆర్ ద మోస్ట్ అనేసి మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 3 వాక్యాల్లో అడ్జెక్టివ్స్ ఫార్మ్స్ చేంజ్ చేసుకుంటూ ఉందన్నమాట. ద అడ్జెక్టివ్స్ చేంజ్ దేర్ ఫార్మ్స్. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. ఎందుకు వాటిని ఫామ్ అది మార్చుకుంటూ ఉంది? టు షో కంపారిజన్, టు షో కంపారిజన్. ఏం కంపారిజను? క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ కంపారిజన్ అనమాట. ఇక్కడ క్వాలిటీ తీయగా ఉంది, ఎంత తీయగా ఉంది అనేది లేదు. ఇక్కడ ఇద్దరి మధ్య పోలిస్తున్నారు కాబట్టి ఒకరి మ్యాంగో, మోహన్ మ్యాంగో తీయగా ఉంది కాబట్టి హయ్యర్ డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్. ఇక్కడ నెంబర్ 3లో వీళ్ళు ముగ్గురు దగ్గర ఉన్నటువంటి మామిడి పళ్ళ కంటే కూడా వీళ్ళు ముగ్గురు దగ్గర ఉన్నటువంటి మ్యాంగోస్ గురించి మనం మాట్లాడినప్పుడు రామాస్ మ్యాంగో ఈజ్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్. అంటే రామా దగ్గర ఉన్నటువంటి మ్యాంగో చాలా చాలా మిక్కిలి తీయగా ఉంది. అంటే ఇక్కడ
క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ వచ్చి ఇక్కడ హైయెస్ట్ అనమాట. డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్ వచ్చి ఇక్కడ హైయెస్ట్, మ్యాక్సిమం క్వాలిటీ, మోర్ క్వాలిటీ, మోస్ట్ క్వాలిటీ అనమాట. కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్స్ చేంజ్ దేర్ ఫామ్, స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. ఎందుకు? టు షో కంపారిజన్. అందుకోసమే దాన్ని ఏమంటారంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే అడ్జెక్టివ్స్ వాక్యాలలో కంపేర్ చేయబడుతుంది. డిగ్రీస్ అంటే ఎంత స్థాయిలో ఉంది ఆ నాణ్యత, క్వాలిటీ. డిగ్రీ అంటే హై క్వాలిటీ ఉందా, ఉంటే నెక్స్ట్ కంపారిజన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సూపర్లేటివ్లో ఇంకొంత ఎక్కువ ఉంటుంది అనమాట. మిక్కిలి ఎక్కువగా ఉంటుంది అనమాట, చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, మిక్కిలి శ్రేష్టంగా ఉంటుంది అనమాట సూపర్లేటివ్ డిగ్రీలో. సో కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏమరా అంటే అడ్జెక్టివ్స్ యొక్క క్వాలిటీని, డిగ్రీస్ని కంపేర్ చేయబడుతుంది. ఏమి కంపేర్ చేయబడుతుంది? అడ్జెక్టివ్స్తో. అడ్జెక్టివ్స్ వాటి ఫామ్ అవి మార్చుకుంటుంది అనమాట ఎప్పుడు మనం పోల్చేటప్పుడు. కాబట్టి దీన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేసి అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ అడ్జెక్టివ్స్ రాశాను. వాటి ఫార్మ్స్ పాజిటివ్ డిగ్రీలో, కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలో ఏ విధంగా మారుతుందో మనం గమనిద్దాం అనమాట. ఈ అడ్జెక్టివ్స్ డిఫరెంట్ ఫార్మ్స్ మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే వీడియో క్లాసెస్లో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మోడల్స్ మనము తెలుసుకోవడానికి ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మనము చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఒకే సిలబల్తో ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ స్వీట్, ఈ అడ్జెక్టివ్ని మనం కంపారిటివ్లో మార్చాలంటే స్వీటర్. స్వీటర్ అంటే ఈఆర్ కలిపితే ఇది కంపారిటివ్ అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. స్మాలర్. ఇప్పుడు సూపర్లేటివ్ అడ్జెక్టివ్ గా మార్చాలి అంటే ఈఎస్టీ కలపాలి. స్వీటెస్ట్. స్వీటెస్ట్ ఈఎస్టీ కలిపినట్లయితే అది సూపర్లేటివ్ అడ్జెక్టివ్ గా మారుతుంది అనమాట. స్మాలెస్ట్. టాలర్, ఈఆర్. టాలెస్ట్, ఈఎస్టీ. బోల్డ్, బోల్డర్, comparative adjective. Boldest, superlative adjective. Cleverer, clever, cleverer. Cleverer, cleverest. Kind, kinder, kinder, kindest. Young, younger, యంగెస్ట్. ఇక్కడ చూడండి, ఈఆర్ కలిపినట్లయితే కంపారిటివ్ అడ్జెక్టివ్ అవుతుంది, ఈఎస్టీ కలిపినట్లయితే సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. అంటే ఒక సిలబల్తో ఉన్నటువంటి అడ్జెక్టివ్స్. ఇక్కడ కూడా ఒక సిలబల్తో ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ కొన్ని రాశాను. వీటి చివరిలో ఈతో ఎండ్ అయింది. ఈ అడ్జెక్టివ్స్ చివరి అక్షరం ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ కలిపితే కంపారిటివ్ అడ్జెక్టివ్ అవుతుంది, ఎస్టీ కలిపితే సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. రాద్దాం. బ్రేవ్, బ్రేవర్. బ్రేవర్ అక్కడ ఈఆర్ కలిపాము, ఇక్కడ ఓన్లీ ఆర్ మాత్రమే కలుపుతున్నాం. అక్కడ ఈఎస్టీ కలిపాము, ఇక్కడ ఓన్లీ ఎస్టీ మాత్రమే కలుపుతాం. బ్రేవెస్ట్. ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. చూడండి, వైట్, వైట్, వైటర్, వైటెస్ట్. ఎస్టీ. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. ఎస్టీ కలిపాం. ఏబుల్, ఏబ్లర్, ఏబ్లెస్ట్. నోబుల్, nobler, noblest. Wise, wiser, wisest.
వైజ్, వైజర్, వైజెస్ట్, ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని నేను అబ్జెక్టివ్స్ రాస్తాను. వీటి చివరి అక్షరము వైతో ఎండ్ అయిందనమాట. మనం కంపారిటివ్ అబ్జెక్టివ్గా వీటిని మార్చేటప్పుడు వై తీసేయాలి. హ్యాపీ, హ్యాపీయర్, ఐఈఆర్. వై స్థానంలో ఐ చేర్చి ఈఆర్ కలపాలి. ఈజియర్, ఈఏఎస్ఐఈఆర్, ఐఈఆర్. హెవియర్, హెచ్ఈఏవిఐఈఆర్. చూడండి, హెవియర్. మెర్రియర్, ఎంఈఆర్ఆర్ఐఈఆర్. వెల్తియర్, డబ్ల్యూఈఏఎల్టిహెచ్ఐఈఆర్, ఐఈఆర్, ఐఈఆర్ అన్నమాట. ఇప్పుడు వీటిని మనం సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ గా మార్చాలి అంటే హ్యాపీయెస్ట్, ఈఎస్టి కలపాలన్నమాట. హెచ్ఏపిపిఐఈఎస్టి, హ్యాపీయెస్ట్. ఈజియెస్ట్, ఈఏఎస్ఐఈఎస్టి, ఈఎస్టి కలపాలన్నమాట. ఆర్ తీసేసి ఎస్టీ పెడితే సరిపోతుంది. హెవీయెస్ట్, హెచ్ఈఏవిఐఈఎస్టి. మెర్రియెస్ట్, ఎంఈఆర్ఆర్ఐఈఎస్టి. వెల్తియెస్ట్, డబ్ల్యూఈఏఎల్టిహెచ్ఐఈఎస్టి. ఇక్కడ చూడండి, ఆర్ తొలగించి మనం ఎస్టీ కలిపినట్లయితే అది సూపర్లేటివ్ అడ్జెక్టివ్ గా మారడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని అడ్జెక్టివ్స్ ఇక్కడ రాశాను. రెడ్, సింగిల్ సిలబలే. రెడ్, బిగ్, హాట్, థిన్, సాడ్, ఫ్యాట్. ఇక్కడ చివర్లో కాన్సోనెంట్ ఉంది, దానికి ముందర వొవెల్ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాన్సోనెంట్ ఇదో ఇంకొక లెటర్ కలిపి మనం ఇక్కడ వీటికి కంపారిటివ్ అడ్జెక్టివ్ గా సూపర్లేటివ్ అడ్జెక్టివ్ గా మార్చాలి. చూద్దాం. రెడ్, రెడ్డర్, రెడ్డెస్ట్. రెడ్డర్, ఆర్ఈడిడిఈఆర్. కాన్సోనెంట్ లెటర్ ఇంకొకటి యాడ్ చేసి ఈఆర్ మనం కలపాలన్నమాట. బిగ్గర్, బిఐజిజిఈఆర్. చూడండి. హాటర్, హెచ్ఓటిటిఈఆర్. థిన్నర్, టిహెచ్ఐఎన్ఎన్ఈఆర్, డబుల్ ఎన్. సాడర్, ఎస్ఏడిడిఈఆర్. ఫ్యాటర్, ఎఫ్ఏటిటిఈఆర్. చూడండి, ఇక్కడ ప్రతి కంపారిటివ్ అడ్జెక్టివ్ లోను కాన్సోనెంట్ లెటర్ డబుల్ అయింది, ఇంకొకటి చేర్చాము, ప్లస్ ఈఆర్ కలిపాము అనమాట. ఇప్పుడు సూపర్లేటివ్ అడ్జెక్టివ్ గా వీటిని మార్చడానికి ఈ ఆర్ తొలగించి ఎస్టీ పెడితే సరిపోతుంది. రెడ్, రెడ్డెస్ట్, ఆర్ఈడిడిఈఎస్టి. ఆర్ తొలగించి ఎస్టీ కలపాలి. బిగ్గెస్ట్, హాటెస్ట్, థిన్నెస్ట్, సాడెస్ట్, ఫ్యాటెస్ట్. ఈ విధంగా అన్నమాట. ఇక్కడ చూడండి, కొన్ని అడ్జెక్టివ్స్ రాశాను. ఇవి ఇర్రెగ్యులర్ కంపారిజన్ అనమాట. గుడ్, వెల్. కంపారిటివ్ అడ్జెక్టివ్ బెటర్. గుడ్, బెటర్, బెస్ట్. వెల్, బెటర్, బెస్ట్. బ్యాడ్, వర్స్, వర్స్ట్. వర్స్, వర్స్ట్. ఇల్, వర్స్, వర్స్ట్. ఇవిల్, వర్స్, వర్స్ట్. ఫార్, farther, farthest. Farther, farthest. Much, more, most. More, most. ఈ మచ్, మోర్, మోస్ట్ ఎప్పుడంటే క్వాంటిటీ గురించి చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి. క్వాంటిటీ గురించి చెప్పేటప్పుడు మచ్, మోర్, మోస్ట్ మనం రాస్తాం. క్వాంటిటీ.
క్వాంటిటీ గురించి చెప్పేటప్పుడు అనమాట. మెనీ మోర్ మోస్ట్, మెనీ మోర్ మోస్ట్, ఇది మెనీ మోర్ మోస్ట్ నంబర్ గురించి చెప్పేటప్పుడు రాస్తాం, నంబర్ గురించి చెప్పేటప్పుడు రాస్తాం. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. తర్వాత లేట్, లేటర్, లేటెస్ట్, లేట్, లేటర్, లేటెస్ట్. లేట్, లేటర్, చూడండి స్పెల్లింగ్, లాస్ట్, రెండు వస్తాయన్నమాట. లేట్, లేటర్, లేటెస్ట్, లేట్, లేటర్, లాస్ట్. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఎల్డర్, ఎల్డెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్, రెండు వస్తుంది అనమాట దీనికి. లిటిల్, లెస్, లీస్ట్, లెస్, లీస్ట్. లెస్సర్ కూడా వస్తుంది, లెస్సర్, లీస్ట్. ఈ విధంగా అనమాట. ఇక్కడ కొన్ని అడ్జెక్టివ్స్ రాశాను, వీటి సిలబల్స్ చూడండి. కరేజియస్, బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, డిఫికల్ట్, ఇండస్ట్రియస్ అంటే పాలీసిలబలిక్ వర్డ్స్ అనమాట, అడ్జెక్టివ్స్ అనమాట ఇవి. వీటిని మనము డిఫరెంట్ అడ్జెక్టివ్స్ ఫార్మ్స్ గా మార్చేటప్పుడు మోర్, మోస్ట్ ఉపయోగించాలి. కరేజియస్, మోర్ కరేజియస్, మోర్ కరేజియస్. మోర్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్. more intelligent, more intelligent. More difficult, more industrious, more industrious. మోస్ట్ మనం ఉపయోగిస్తే అది సూపర్లేటివ్ అడ్జెక్టివ్ గా మారుతుంది అనమాట. మోస్ట్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ డిఫికల్ట్, most difficult, most industrious, most industrious. ఈ విధంగా అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని అడ్జెక్టివ్స్ రాశాను. వీటిని మనము కంపారిటివ్ అడ్జెక్టివ్ గా సూపర్లేటివ్ అడ్జెక్టివ్ గా మార్చడానికి మోర్, మోస్ట్ యూస్ చేయొచ్చు. ఈఆర్, ఎస్టీ కూడా కలపచ్చు అనమాట. మొదట మోర్ మోస్ట్ రాద్దాం. హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్. మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. ఈ విధంగా కూడా మార్చచ్చు అనమాట. పొలైట్, మోర్ పొలైట్, మోర్ polite. More simple, more simple. More feeble, more gentle. More narrow, more cruel. More common. ప్లెజెంట్ కూడా, మోర్ ప్లెజెంట్, ప్లెజెంట్ కూడా మనం రాయొచ్చు. స్టూపిడ్, మోర్ స్టూపిడ్ కూడా మనం రాయొచ్చు. తర్వాత మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ పొలైట్, మోస్ట్ పొలైట్.
most simple, most simple, most feeble, most feeble, most gentle, most narrow, most cruel, most common, pleasant, more pleasant, most pleasant, stupid, more stupid, most stupid. ఇక్కడ చూడండి, వీటికి మోర్ మోస్ట్ కాకుండా ఈఆర్ ఈఎస్టీ కూడా కలపచ్చు అనమాట. చూద్దాము. చూడండి, ఇక్కడ ఇది ఒక మినహాయింపు అనమాట. వీటిలో హ్యాండ్స్, హ్యాండ్సమ్, హ్యాండ్సమర్, పొలైటర్, సింప్లర్, ఫీబ్లర్, జెంట్లర్, నారోయర్, క్రూయిలర్, కామనర్, కామన్, కామనర్, ప్లెజెంట్, ప్లెజెంటర్, స్టూపిడ్, స్టూపిడియర్. ఇక్కడ చూడండి, ఎస్టీ, పొలైటెస్ట్, సింప్లెస్ట్, ఫీబ్లెస్ట్, జెంట్లెస్ట్, నారోయెస్ట్, cruelest, commonest, pleasantest, stupidest, pleasant, more pleasant, most pleasant, pleasant, pleasanter, pleasantest, stupid, more stupid, most stupid, stupid, stupidier, stupidest. ఈ విధంగా అనమాట. ఇంతవరకు మనము చాలా అడ్జెక్టివ్స్కు డిఫరెంట్ ఫార్మ్స్ మనం రాసాం. కంపారిటివ్ అడ్జెక్టివ్స్, సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ రాసాం. రాబోయేటువంటి వీడియో క్లాసెస్లో మోడల్ 1 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, 4 వీటి గురించి విపులంగా చర్చిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే మీకు నోటిఫై అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.